అందరికీ జై భీమ్. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. మరి ఇటీవల కాలంలో మరి సుప్రీంకోర్టు పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారినట్టుగా మరి 1951వ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకుని వచ్చి మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేది తీసివేయాలని చెప్పేసి మరి తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ మరి పాలకుల మాట విని క్రైస్తవుల పట్ల సుప్రీంకోర్టు మరి కుల వివక్షత చూపిస్తుంది అనే విధంగా మరి వాళ్ళ ధోరణి కనబడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ కోరుతా ఉంది. అదేవిధంగా 1950వ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను కూడా సవరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ భారతదేశంలో మతం మారితే కులం మారటం అనేది చాలా అజ్ఞానమైన విషయం అని చెప్పేసి మేము ప్రతిఘటిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ భారతదేశంలో అనేక కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ కులాలు మారట్లేదు. ఓన్లీ దళిత క్రైస్తవులకే మాత్రము వాళ్ళ యొక్క హోదా కోల్పోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే మతం మారినంత మాత్రాన కులం మారదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే మేడల మిత్రులు కట్టినంత మాత్రాన వాళ్ళు రాజులు కాదు, రొయ్యలు బిజినెస్ చేసినంత మాత్రాన వాళ్ళ మత్స్యకారులు కాదు. అదేవిధంగా ఈ కులం అనేది మన దేహానికి జీవన విధానానికి సంబంధించింది, మతం అనేది మనసుకు సంబంధించింది. మతం మారినంత మాత్రాన కులం మారదు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం మత స్వాతంత్ర హక్కు కల్పించారు తప్ప కుల స్వాతంత్ర హక్కు అనేది లేదు. ఎందుకంటే మతం మారినంత మాత్రం కులం మారదు. కానీ కులం మార్చుకునే అవకాశం ఎవరికి లేదు. మతం మార్చుకునే అవకాశం అందరికీ ఉంది, కులం మార్చుకునే అవకాశం ఎవరికి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా ఎవరైతే అధికారంలోకి రావాలనుకుంటున్నారో అధికారంలోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రైస్తవులు మభ్య పెడతా ఉన్నారు. మేము వస్తే ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు న్యాయం చేస్తాము, వాళ్ళకి ఎస్సీ హోదా కల్పిస్తామంటున్నారు. అదేవిధంగా భోజనాలకు న్యాయం చేస్తామన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ పాలకులు కూడా ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ దళిత క్రైస్తవుల పట్ల కానీ దళిత బహుజన పట్ల కానీ నిబద్ధత లేకుండా వాళ్ళని విస్మరిస్తూ ఉన్నారు, వాళ్ళని ద్రోహం చేస్తూ మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్తూ మరి మనమంతా ఏకమై దళిత బహుజనుల యొక్క రాజ్యాధికారం వచ్చినప్పుడే దళిత క్రైస్తవులకి బహుజనులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా అన్ని మతాల వారికి కూడా న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా ప్రతిఘటించాలని 8వ తారీఖు జరగబోవు అమలాపురంలో మరి బహుజన ర్యాలీ జరగబోతా ఉంది. అదే బహుజనుల యొక్క మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఇంతటితో ముగిస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.